అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. సికింద్రాబాద్లో జరిగిన ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర జోగినీలకు జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు జోగిని శ్యామల గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడి అసలు ఆ ఇష్యూ ఏంటి అన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు అక్కడ ఏం జరిగిందంటారు? ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ సోషల్ మీడియాలో నా బోనం పడిపోయిందనే అవాస్తవాలు ప్రచారం చేశారు కొంతమంది. ఆ ప్రసారాలు ఎవరైతే చేశారో వాళ్ళ మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళని ఆ ప్రసారాలను ఖండించాలి. ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో మమ్మల్ని డీఫేమ్ చేయడానికి ఎవరైతే కొంత కంకణాలు కట్టుకొని చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నేను కూడా లీగల్గా వాళ్ళకి నోటీసులు పంపించబోతున్నాను. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డ మా కష్టాన్ని మీరు ఏది పడితే అది రాసేసి ఇది చేస్తే మేము చరిత్రలో ఈ వ్యవస్థలో ఉన్నప్పుడు మీరు పుట్టి కూడా ఉండరు అక్కడ మాట్లాడేవాళ్ళు. దాని గురించి మాట్లాడేది ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడితే ఊరుకోవడానికి లేం కదా. దీని మీద స్పందించాను. ప్రభుత్వం ఇంకా స్పందించలేదు, బట్ నేను స్పందించాను. యాక్చువల్గా మీరు చెప్పినట్లయితే మీరే చెప్పారు చాలా వరకు మీటింగ్లు జరిగాయి, ప్రభుత్వం మీటింగ్లు ఏర్పాటు చేసింది, మేమందరం కూడా వెళ్ళాము అని. అంటే ఇన్ని మీటింగ్లు జరిగాక కూడా ఎక్కడ తప్పిదం అయింది అని మీరు అనుకుంటున్నారు? అది మీరు డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ వాళ్ళని, లేకపోతే ప్రభుత్వ అధికారులను అడగాలి. ఎందుకంటే మేము ఓన్లీ శివశక్తుల గురించే అడిగాము. అక్కడ మొత్తం వైఫల్యం అయింది అనేది మాకు సామాన్యమైన భక్తులు, మహిళలు, వేరే వీళ్ళందరూ దాని గురించి ఓన్లీ శివశక్తులే కాదు కదా, చాలామంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికీ ఎక్కడ లోపం అయింది అనేది ప్రభుత్వం చెప్పాలి, డిపార్ట్మెంట్ చెప్పాలి. రైట్. అయితే మీరు చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఒక మాట మాట్లాడడం జరిగింది, ఏ ప్రభుత్వం బోనాల పండుగను మంచిగా చేస్తే ఆ ప్రభుత్వానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని. చూసుకున్నట్లయితే లాస్ట్ టైం బోనాలు ఎలా జరిగాయి అండ్ ఇప్పుడు ఎలా జరిగింది, మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీకు ఏదైనా రాజకీయ పార్టీ అండగా ఉందా? ఎందుకంటే మీకు ఇది అన్యాయం జరిగింది అని. ఇప్పటివరకైతే ఎవరు రాజకీయం చేయలేదు. నేను రాజకీయ పార్టీల ఇది కూడా తీసుకోలేదు. కానీ ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరు రాజకీయం చేయకుండా దీని మీద ఆలోచించాలి. మీరు కూడా మీ మీరు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో సామరస్యంగా ఒక రిక్వెస్ట్ పెట్టి ప్రభుత్వంతో చర్చలు జరిపించేలాగా మీరు కూడా అసెంబ్లీలలో మాట్లాడాలా. బోనాల పండుగకి ఇంత విశిష్టత ఉంది, ఒక రాష్ట్ర పండుగ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చర్చించాలి దాని గురించి. వాళ్ళ బాధ్యత. ప్రభుత్వం బాగా చేయాలి, దీనికి నిధులు కేటాయిస్తారు. ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నప్పుడు, ప్రజల నిధులు కేటాయిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ మాట్లాడే రైట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బోనాల పండుగని బాగా నిర్వర్తించాలి. మా శివశక్తులు, జోగినీలు, కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో వీళ్ళందరికీ బాగా, అంటే కొన్ని ఫెసిలిటీస్, అంటే ఏం ఫెసిలిటీస్ అడుగునట్లేదు అక్కడ. మేము అది కావాలి, ఇది కావాలి, చీరలు పెట్టండి, సారలు పెట్టండి అనట్లేదు. మేము బోనం తీసుకెళ్లేటప్పుడు ఆ కార్యక్రమంలో ఏమి ఆటంకులు చేయకండి, మేము వెళ్ళి బోనం ఎక్కిచ్చేసి బయటకు వచ్చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మేము మొహాలు కూడా చూడమని చెప్తున్నాం. బట్ ఈ రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే నేను అడిగిన ఎగ్జాక్ట్లీ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పలేదు. అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏ పార్టీ అయితే బోనాలను మంచిగా సంబరంగా ఆడంబరాలతో చేస్తుందో ఆ పార్టీకి సపోర్టెడ్గా ఉంటామని చెప్పారు కదా. ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏదైతే ఉందో లాస్ట్ టైం రాలేదు. మీరు ఎగ్జాక్ట్లీ మీరు ఏ పార్టీకి అండగా ఉండాలి అని అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వమే బాగా చేశారు అని, అంతకుముందు మా రాజు ముఖ్యమంత్రి గారు రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందని ఈ పార్టీ ఉన్నప్పుడే అన్నాను. ఈ పార్టీ ఉన్నప్పుడే బాగా జరగలేదు అని అన్నాను. నేను అనేది పార్టీలతో సంబంధం కాదు, ఏ పార్టీలో కాదు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మాతో బాగా చేయించుకుంటే మీరు బాగుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా మీరు బాగా చేసే వాళ్ళే పార్టీలో ఉంటారు. మంచిగా చెయ్యండి, బోనాల పండుగ అమ్మవారి విశిష్టతని తెలపండి, మీకు మా సహకారం ఉంటుంది అని అంటున్నాను. ఈ పార్టీయా ఆ పార్టీయా అని అనలేదు నేను. ఏ పార్టీకైనా మీరు మాకెవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పార్టీలు బోనాల పండుగను పార్టీలకు అతీతంగా బోనాల పండుగని నిర్వర్తించాలి. ఎవరైతే అలా నిర్వర్తిస్తారో వాళ్ళతో మేము ఉంటాం. అయితే ఇప్పుడు ఆ రోజు బోనాల రోజు చూసుకున్నట్లయితే బోనాల పండుగ రోజు సీఎం గారి దగ్గర నుంచి చిన్న రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా ఆ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ సెక్యూరిటీ కావచ్చు అదంతా కూడా చూపించారు. దాంట్లో కొంచెం కూడా మీకు చూపించలేదు అన్న ఆ థాట్ అయితే మీలో ఉందా? ఖచ్చితంగా ఉంది. నేను అలా అంటే కూడా ఇప్పుడు వాళ్ళు అంటారు నీకు గ్రీన్ కార్పెట్ వేయాలా, నీకు అది చేయాలా, ఇది చేయాలని. నేను అదే అంటున్నాను, అదే మొత్తుకుంటున్నాను. ఇన్నేళ్లుగా సేవ చేస్తున్న వాళ్ళకి క్రైటీరియా వేయకుండా ఇవాళ రేపు రాజకీయ పదవులు ఉన్న వాళ్ళకి అలా చేస్తున్నారు. మీరు మమ్మల్ని గ్రహించాలి కదా, అసలైన భక్తులం మేము కదా. ప్రభుత్వాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈరోజు మీరు పదవిల్లో ఉంటాయి, రేపు మీ పదవులు పోతాయి. మీకు ఆ పదవిని చూసే అక్కడ ఆ అవకాశం వచ్చింది, మాకు ఏ పదవి లేకుండా ఆ అవకాశం ఉంది. మీరెందుకు దాన్ని హరిస్తున్నారని అడుగుతున్నాను నేను. ఈ బోనాలప్పుడు కూడా చాలా మంది భక్తులు అయితే, మీ భక్తులు ముఖ్యంగా మీరు బోనాలు తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఎగురుతున్నప్పుడు కావచ్చు, అప్పుడు ఇవి చూసేవాళ్ళు
సంబరపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరూ ఆల్రెడీ నిరాశ చెందారు అని చెప్పొచ్చు. సో ఈ లాల్ దర్వాజా ఈ బోనాలకి కూడా మీరు పోరా, ఒకవేళ పోకపోతే ఆ భక్తులకి కూడా మళ్ళీ నిరాశ మిగులుతుందా అన్నది ఇప్పుడు ఇక్కడ అందరికీ ఉన్న అనుమానం. ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మాత్రం వెళ్తాము, లేదంటే ఇంకా ఆలోచించాలి. ఎందుకంటే ఇది రాజకీయ పరిణామం అవుతుంది, రాజకీయ వేదికలు అవుతున్నాయి. ఇది అమ్మవారి గుడికి వెళ్ళినట్టు ఫీలింగ్ అనిపించట్లేదు, రాజకీయ ప్లాట్ఫామ్లకు అటెండ్ అయినట్టుంది. సో ఆ రాజకీయ ప్లాట్ఫామ్లు అటెండ్ అయ్యే కంటే ఇంట్లో పూజ చేసుకోవడం నయమేమో అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీని ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి. అంటే ఇప్పుడు అంటే ఈ బోనాలకు ముందు గవర్నమెంట్ మిమ్మల్ని పిలిచి మీ డిమాండ్లు ఏవి సహకరిస్తే మీరు ఇప్పుడు లాల్ దర్వాజా ఆ బోనాలకైతే వెళ్ళే పరిస్థితి ఉంటుంది? ఏమీ లేదమ్మా, ఏమీ లేదు. మీరు చక్కగా అపశృతులు జరిగినాయి, కొన్ని వాస్తవము, కొన్ని బోనాలు అమ్మవారికి పెట్టడంలో ఇదైనాయి. మళ్ళీ చక్కగా ప్రభుత్వం పూనుకొని కొంత జోగినీలతో, శివశక్తులతో, భక్తులతో కొన్ని బోనాలు ఏర్పాటు చేసి మళ్ళీ అమ్మకు బోనం సమర్పిస్తే బాగుంటుంది, రాష్ట్రానికి బాగుంటుంది, రాజ్యం బాగుంటుంది. అట్లా చేపించి ప్రభుత్వమే పూనుకొని చెయ్యండి. అమ్మవారికి బోనాలు సరిగ్గా సంతోషంగా సమర్పించలేకపోయాము, మీరు అలా చేస్తే ఇప్పుడు మొన్న జరిగింది నిరుత్సాహపడ్డారు అందరూ. సో మళ్ళీ ఎవరినైనా అట్లా మీరు చెప్తే అందరూ వచ్చి బోనాలు చేసుకొని అమ్మకు బోనం సమర్పిస్తారు. కాబట్టి అది చేయండి, ఇంకేమీ డిమాండ్లు లేవు నావి. సో అమ్మవారి విషయంలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న తప్పిదాలు జరిగినప్పుడు కూడా మనలో ఆ బాడీలో చేంజెస్ కావచ్చు, లేకపోతే బయట ఇంకేమైనా జరుగుతుంది, ఏదైనా తప్పులు జరుగుతుంది అన్న భయం ఉంటుంది కదా. సో జోగినీలు అంతమంది బోనాలు తీసి కింద పెట్టడం వల్ల మీకేమైనా ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే మెంటల్ పరంగా కావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? అట్లాని కాదు, కానీ మానసికంగా చాలా కుంగిపోయాము. ఎందుకంటే బోనాలు అనేది అమ్మవారికి సమర్పించే బోనాలు నేలపాలయ్యాయి అనే బాధ ఇప్పటికీ కూడా స్టిల్ నా మొహంలో మీరు చూడొచ్చు. ఆ బాధ ఉంది. ఇలా జరుగు ఉండాల్సింది కాదు, ఇలా జరగకుంటే బాగుండేదని ఆలోచించా. ఆ బాధ ఉంటూనే ఉంటుంది. అందుకే అన్నాను, మళ్ళీ అందరితో బోనాలు చేయించి ప్రభుత్వం పూనుకొని మా అందరితో బోనాలు చేయించి చక్కగా మళ్ళీ ఇది అన్నీ కాకుండా ఆటపాటలతో చేయిస్తే బాగుంటుందని నా డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్.